యుగాలు మారిన తరాలు మారిన మారని కుల వ్యవస్థ అర్థం కాని రిజర్వేషన్ సిస్టమ్. అప్పట్లో అంబేద్కర్ గారు అప్పటి ప్రజల జీవన ప్రమాణాలను బట్టి ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్ ఒక కాన్సెప్ట్ని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. దాంట్లో క్లాజ్ కూడా ఉంది, రాబోయే రోజుల్లో స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పి. కానీ రాజకీయాలు ఈ కులం అనే ఒక వ్యవస్థని ఆయుధంగా చేసుకొని పబ్బం గడుపుతున్నారు. ఇప్పటికీ ఆ రిజర్వేషన్లో మార్పు చేర్పు జరగడం పక్కన పెడితే ఇంకా రిజర్వేషన్ పెరుగుతూనే వచ్చాయి. సరే, ఉన్నత కులాల్లో ఉన్నవాళ్ళు అందరూ ఆర్థికంగా గట్టిగా ఉన్నారా? లేదే. ఇప్పటికి కూడా ఒక పూట ముద్ద కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలీలు ఉన్నారు. అలా అని చెప్పి మన తక్కువ వర్గాలు, లో క్యాస్ట్లు అన్న వాళ్ళల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు లేరా? ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం క్యాస్ట్ కాదు, ఇక్కడ ప్రాబ్లం మనం మారిన వ్యవస్థ మారకపోతే ఏం జరగదు. మెరిట్ని బట్టే రిజర్వేషన్ ఉండాలి, మెరిట్ని బట్టే ఈ అవకాశమైనా రావాలి. మన చిన్నప్పుడు అరే నువ్వు ఓసి ఓడివి, నీకు జాబులు రావు, చదువుకోవడం కంటే గీతలు కాసుకో, లేదంటే పొలం పనికి వెళ్ళు, నీకు ఎందుకు రా చదువులు అనేవాళ్ళు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. మా పాప డాడీ మనం ఓసీ కదా, మనకి మెడికల్ సీట్ వస్తుందా, నేను బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కానీ ర్యాంక్ని బట్టి మనకి సీట్ వస్తుందా అని అడుగుతుంది. సో ఏం చెప్పాలి చెప్పండి? సో తరాలు మారుతున్నాయి, వ్యవస్థ మారుతుంది, కానీ ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ఆ మార్పు తేగలిగిన లీడర్ నాకైతే నమ్మకం ఉంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అరే ఒక్కళ్ళతో మార్పు జరుగుతుంది అంటే ఒక అడుగు పడాలి కదా, అడుగు అన్నదే అయితే బాగుంటుంది నా ఉద్దేశం. ఒక హంబుల్ రిక్వెస్ట్ పవర్ స్టార్ అన్నకి, అన్నా నువ్వు మాట్లాడాలి, నీ నుంచి ఆ మాట బయటికి రావాలి, నీ వల్ల వ్యవస్థ చేంజ్ అవ్వాలి. ఒక్కసారిగా చేంజ్ అవ్వకపోయినా ఒక అడుగు పడాలి. ఏదైనా సరే 0తోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత 1తో స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రోలర్స్ని పట్టించుకోకూడదని నేనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంత దమ్ము ఉందని, అన్నకు దమ్ము ఉంది, ఈ వ్యవస్థను చేంజ్ చేసేంత సత్తా ఉంది. సో ఖచ్చితంగా పవర్ స్టార్ అన్నకి ముందుకెళ్ళాలి. హంబుల్ రిక్వెస్ట్, నా వీడియో ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, కొంతమంది జన సైనికులకు వెళ్ళినా చాలు. సో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా అన్న ఒక మాట మాట్లాడాలి, అన్న దీని గురించి ప్లాన్ చేయాలి. వ్యవస్థ మార్పు అనేది ఒక్కరోజు రాకపోవచ్చు, బట్ మార్పు అడుగైతే పడాలి, అడుగు అన్నదే పడాలి. అన్నే వేస్తాడు, అన్న వల్ల సిస్టమ్ చేంజ్ అవుతుంది నాకైతే నమ్మకం ఉంది. సో అన్నకే ఈ వీడియో అనమాట. సో అన్న కోసం ఈ వీడియో చేశాను, అన్నకి తెలియాలని ఈ వీడియో చేశాను, అన్న మాట్లాడాలని ఈ వీడియో చేశాను. సో మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బట్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది మారాలి. మెరిట్ని బట్టే జాబులు రావాలి, మెరిట్ని బట్టే సీట్లు రావాలి, మెరిట్ని బట్టే ఏదైనా జరగాలి తప్ప క్యాస్ట్ని బట్టి కాదు అన్నది నా ఉద్దేశం. సో మీలో ఎంతమంది అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై హింద్ శ్రేణి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.